రారండో అమ్మమ్మ ఇంటికి. ఈరోజు అమ్మమ్మ మీకు క్యాబేజీ ఇగురు తయారు చేసి చూపిస్తాను. సూపర్ ఉంటుంది. దానికోసం పొయ్యి మీద ఒక పాన్ పెట్టి ఆయిల్ వేసాను. ఆయిల్ బాగా హీట్ ఎక్కనిద్దాం. ఇప్పుడు తాలింపు గింజలు వేద్దాం. ఇప్పుడు ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసి దీన్ని కొంచెం ట్రాన్స్పరెంట్ వచ్చిందాక వేయించాలి. ఇప్పుడు ఉల్లిపాయలు ఎలా వేగాక ఒక పావు టీ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్. మరీ ఎక్కువ వేస్తే అంత బాగోదు, కొంచెం వేస్తే చాలు. ఇది కూడా పచ్చివాసన పోయిందాక వేయించాలి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేగినాక ఇలా సన్నగా తరిగి పెట్టుకున్న క్యాబేజీ దీనిలోకి వేసేద్దాం. చక్కగా తాలింపులు అంతా కలిసిందాక కలుపుదాం. ఇలా కలిపేసినాక 2 నిమిషాలు మూత పెట్టాం. మూత పెట్టినాక మధ్యలో ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు దీనిలో సరిపడా ఉప్పు వేద్దాం. ఉప్పు వేసి కొంచెం తిప్పుదాం. మళ్ళీ తిప్పేసి సిమ్లో పెట్టుకొని కూడా ఇది క్యాబేజీ మెత్తగా ఉడికిందాక ఉడికిస్తున్నాం. మధ్యలో కలుపుకుంటా క్యాబేజీ బాగా ఉడికిందాక కలుపుకుందాం. మెత్తగా ఉడకాలి. ఇప్పుడు క్యాబేజీ మెత్తగా ఉడికింది కదా, దీనిలోకి సన్నగా కట్ చేసుకున్న 2 టమాటాలు, మీడియం సైజ్ టమాటాలు 2 వేసి ఇవి కూడా బాగా మెత్తగా ఉడికిందాక ఉడికిద్దాం. టమాటాలు కూడా బాగా మెత్తగా మ్యాష్ అయిపోయిందాక ఉడికిద్దాం. ఇప్పుడు టమాటాలు కూడా చక్కగా ఉడికిపోయింది. ఇప్పుడు దీనిలో మనం సరిపడా కారం వేద్దాం. పచ్చిమిరపకాయలు కూడా వేసాం కాబట్టి కారం తక్కువ పెట్టి వేసి కొంచెం కలుపుదాము. కొంచెం చాలా తక్కువ గరం మసాలా. మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా చాలా తక్కువ వేసాం కదా, ఇదంతా చక్కగా గరం మసాలా కారం మొత్తం కలిసిందాక కలుపుదాం. ఇప్పుడు కొంచెం ఎక్కువ వద్దు, అవి సరిపోతాయి. ఈ నీళ్ళు వేసి మొత్తం బాగా కలిపేసి 2 నిమిషాలు ఉడకనిద్దాం. ఇప్పుడు మన క్యాబేజీ కూడా సూపర్గా రెడీ అయిపోయింది. దీనిలో చివరిగా కొంచెం కొత్తిమీర చల్లుదాం. కొత్తిమీర కొంచెం కలుపుదాం. ఇప్పుడు ఎంతో టేస్టీగా గుమగుమలాడుతా ఉండే క్యాబేజీ టమాటో ఇగురు సూపర్ ఉంటుంది. ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీకు నచ్చితే ఒక లైక్ కొట్టండి.